దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ నా వందనాలండి. మరి ఈరోజు దేవుని యొక్క ఉన్నతమైన మాట చూద్దాం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. హల్లెలూయా. ఇక్కడ మరి దేవుని మాట అండి. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు అని దేవుని బిడ్డల నోట మరి దేవుని మాట ఇక్కడ దానియేలు గ్రంథము మనం చూసినప్పుడు 3వ అధ్యాయము 17వ వచనంలో అంటున్నారు. ఎవరు ఈ మాట అంటూ ఉన్నారంటే మరి షద్రకు, మెషకు, అబేద్నెగో అనే ముగ్గురు వ్యక్తులు. మరి ఎందుకు ఈ మాట అంటున్నారు? ఏమని అంటున్నారు ఈ మాట అంటే మరి అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరి ఏ విషయంలో అంటున్నారు చూద్దాం. మనం ఇక్కడికి పైకి వచ్చినట్లయితే 3వ అధ్యాయము 9వ వచనం. రాజుకు నెబుకద్నెజరు వద్ద ఇలాగు మనవి చేసిరి, రాజు చిరకాలము జీవించునుగాక. రాజా తాము ఒక కట్టడ నియమించితిరి, ఏదనగా బాకాను, పిల్లను గ్రోవిని, పెదవీణ, వీణ, విపంచకను, సుంపోనియాను, సకల విధములైన వాద్యములు విను ప్రతి వాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేయవలెను. సాగిలపడి నమస్కరించిన వాడు ఎవడో వాడు మండుచున్న అగ్నిగుండములో వేయబడును. రాజా. హల్లెలూయా. అయితే ఇక్కడ మరి ఈ యొక్క నెబుకద్నెజరు అనే రాజు ఒక ప్రతిమను నిలబెట్టాడు. ఒక బంగారు ప్రతిమను నిలబెట్టి ఏం చేస్తూ ఉన్నాడంటే ఈ బంగారు ప్రతిమకు ప్రతి ఒక్కరు కూడా మొక్కాలి. ఎప్పుడు మొక్కాలి అంటే ఇక్కడ కొన్ని చెప్పాడనమాట. ఏంటంటే బాకాను, పిల్లర గ్రోవిని, పెదవీణ, వీణ, విపంచకను, సుంపోనియాలను, సకల విధములైన వాయిద్యములను విను ప్రతివాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేయవలెను. హల్లెలూయా. ఆయన నిలబెట్టిన బంగారు ప్రతిమ ఎప్పుడైతే ఆ ప్రతిమ దగ్గర వీళ్ళు ఈ సకల విధములైన వాయిద్యాలు భావిస్తారో అప్పుడు ప్రతి ఒక్కరు కూడా విని వెళ్ళి సాగిలపడి నమస్కరించాలి. ఇది రాజు ఆజ్ఞ. హల్లెలూయా. అయితే ఈ యూదులలో చెరపట్టబడిన వారు వీళ్ళు ఎవరు అంటే మరి ఈ యొక్క షద్రకు, మెషకు, అబేద్నెగో అనువారు. ఈ ముగ్గురు కూడా మరి ఈ విషయాన్ని విన్నారు. ఈ విషయాన్ని విని వాళ్ళు ఎంతైనా ఆ సకల విధములైన వాయిద్యములు వాయించుకుంటూ ఉన్నా సరే వీళ్ళు ఆ బంగారు ప్రతిమకు మొక్కకుండా వాళ్ళ ఆ యొక్క మరి సాంప్రదాయం ప్రకారము, మరి యూదులు కదండి, వాళ్ళ సాంప్రదాయం ప్రకారము మరి వాళ్ళు ప్రార్థిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అది చూశారు. అది చూసి ఈ తకిమ జనులు ఏం చేస్తారండి, ఊరక తిరుగుతున్నా ఏదైనా మరి పనికిమాలిన పనులు, పనికిమాలిన శాస్త్రాలు చేసే వాళ్ళని ఎవరు పట్టించుకోరు. కానీ దేవుని పని చేసే వాళ్ళనే పట్టించుకుంటారు. కాబట్టి ఈ దేవుని పని చేస్తూ ప్రార్థిస్తూ మరి దేవుని స్తుతిస్తూ ఉంటే వాళ్ళు విని మరి నీవు నిలబెట్టిన బంగారు ప్రతిమకు మొక్కకుండా వాళ్ళ యొక్క మరి దేవుణ్ణే స్తుతిస్తున్నారు, దేవునికి ప్రార్థన చేస్తున్నారు అని చెప్పేసి మరి రాజు దగ్గరికి సమాచారము తీసుకువెళ్ళారు కొంతమంది వ్యక్తులు. తీసుకువెళ్ళిన తర్వాత ఇక రాజు మాట్లాడుతూ ఉన్నాడనమాట. ఇక ఏంటి అంటే ఇలాగని చెప్పారు, ఇలాగ నిలబెట్టారు కదా అంటే అవును కదా అంటే అప్పుడు తాము షద్రకు, మెషకు, అబేద్నెగో అను ముగ్గురు యూదులను బబులోనులో దేశములోని రాచకార్యములను విచారించుటకు నియమించితిరి. ఆ మనుషులు తమరి ఆజ్ఞలను లక్ష్య పెట్టలేదో, తమరి దేవతలను పూజించుట లేదో, తమరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదని రే. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడై షద్రకును, మెషకును, అబేద్నెగోను పట్టుకొని రాండని ఆజ్ఞ అయ్యగా. హల్లెలూయా. ఎందుకంటే దేవుని పని మరి దేవుని
ఉద్దేశాలు, దేవుని చిత్తము నెరవేరుస్తూ ఉంటే మరి ఈ లోకంలో అనేక మంది త్రాగుతున్నా, మరి తిరుగుతూ, లేకపోతే మరి పనికిమాల ఆలోచనలతోటి, తలంపులతోటి ఉంటే వాళ్ళెవరు పట్టించుకోరు. మరి ఎందుకు తాగుతున్నారు, ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, అట్లా ఉండొద్దని ఎవరు చెప్పరు. కానీ దేవుని పని చేస్తుంటే మాత్రం అక్కడ ప్రార్థన ఎందుకు పెడుతున్నారు, ఇక్కడ ప్రార్థన ఎందుకు పెడుతున్నారు, అక్కడ ఒక ప్రార్థన ఉంది కదా, ఇక్కడ ఒక ప్రార్థన ఉంది కదా, లేకపోతే అక్కడ అది కదా, ఇక్కడ ఇది కదా అని అనేకమైన విమర్శలు, అనేకమైన మరి ఇబ్బందులు పెడుతూ ఉంటారన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మరి షడ్రకు, మెషకు, అబేద్నెగోను పట్టుకొని రమ్మన్నారు. ఇక పట్టుకొని వచ్చి మరి రాజు దగ్గరికి తీసుకొని వచ్చిన తర్వాత ఇక రాజు మాట్లాడుతున్నాడు అన్నమాట. షడ్రకు, మెషకును, అబేద్నెగోను రాజుతో ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదో. హల్లెలూయా. వీళ్ళ ముగ్గురిని పట్టుకొని రమ్మంటే పట్టుకొని రాజు దగ్గరికి వచ్చిన తర్వాత మరి రాజు అడుగుతూ ఉన్నాడు, నిజమేనా అంటే అని చెప్పి ఇప్పుడు చెబుతూ ఉన్నారన్నమాట. షడ్రకు, మెషకు, అబేద్నెగో రాజుతో ఇలాగూ చెప్పిరి. ఏమని చెప్పారు? నెబుకద్నెజరు. హల్లెలూయా. పేరు పెట్టి పిలిచారు. అతను రాజు అయినా పేరు పెట్టి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదో. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. హల్లెలూయా. ఎంత ధైర్యమో, ఎంత మరి విశ్వాసమో చూడండి. రాజు దగ్గరికి తీసుకొచ్చారు. మరి రాజు ఏదైనా చేయగలడు, అగ్నిగుండంలో వేయగలడు, లేకపోతే ఇంకోటి ఏదైనా చేయగలడు. అయినా భయము లేకుండా నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం మాకు లేదో. మేము సేవించుట దేవుడు సమర్థుడు, ఈ అగ్నిగుండం నుంచి మమ్మల్ని విడిపించుటకు సమర్థుడు. హల్లెలూయా. ఎంత ధైర్యమో, ఎంత తెగింపు, ఎంత విశ్వాసం అండి. దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను కాదు కానీ, దేవుణ్ణి సేవిస్తున్నాను కాదు కానీ, విశ్వాసం కలిగి, ధైర్యము కలిగి, శక్తి కలిగి, మరి ధైర్యముగా మరి షడ్రకు, మెషకు, అబేద్నెగో వలె మరి మన ప్రార్థన ఉందా? ఎవరైనా ఏదైనా అంటున్నా, ఎవరైనా ఏదైనా చేస్తున్నా అవసరం లేదు, మీరు ఏదైనా చేసుకోండి, ఏదైనా అనండి, కానీ మేము స్తుతిస్తున్న దేవుడు, లేకపోతే సేవిస్తున్న దేవుడు, మేము పూజిస్తున్న దేవుడు సమర్థుడో అని నీవు విశ్వాసం కలిగి ఉన్నావా? పరీక్షించుకో ఈరోజు. షడ్రకు, మెషకు, అబేద్నెగో మాట్లాడుతున్న మాటలు, మా దేవుడు మండుతున్న అగ్ని గుండంలో నుంచి విడిపించుటకు సమర్థుడు కాబట్టి ఏదైనా చేసుకో అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అలాంటి ధైర్యము, అలాంటి విశ్వాసము, అలాంటి తెగింపు నువ్వు కలిగి ఉన్నావా? ఈరోజు పరీక్షించుకో. ఓ విశ్వాసుడా, ఓ సేవకుడా, ఎవరైనా సరే, విశ్వాసివైనా, సేవకుడు అయినా, నువ్వెవరైనా మరి స్థితిలో ఉన్నా, ఎంత ఆత్మీయతలో ఉన్నా, మరి నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావో ఒకసారి పరీక్షించుకొని నువ్వు విశ్వాసంతో ముందుకు వెళితే దేవుడు దీవిస్తాడు. షడ్రకు, మెషకు, అబేద్నెగో వలె మండుతూ అలా ఉండాలని దేవుడు ఈరోజు ఈ మాట మాట్లాడుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు.